హలో అండి, ఒక చిన్న మినీ లాగ్. సో నేను వచ్చేసి ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ సన్ బర్త్డే ఉంటే వాళ్ళ ఇంటికైతే ఇన్వైట్ చేశారు. దానికోసం వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాము. సో రీచ్ అవ్వగానే డెకరేషన్ ఐటమ్స్ అన్ని చూస్తూ ఉన్నాను. సో డోరామ్యాన్ డెకరేషన్ అయితే తెచ్చున్నారు. సో డెకరేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసాము. సో మా అన్న అయితే బలూన్ పంపు ద్వారా బలూన్స్ అన్ని కూడా గాలి కొట్టేసి రెండు మూడేస్తున్నాడు. సో నేను కూడా రెండు బలూన్స్ అయితే మూడేస్తూ ఉన్నాను. సో ఇంకా మేము వచ్చేసి యూ షేప్ చేద్దాము అనుకున్నాము. సో దానికి ఎన్ని బలూన్స్ కావాలో అన్ని అన్ని చక్కగా అయితే కింద ఊదుకొని ఇలా అయితే వేసేసుకున్నాము. ఇంకా అదనే గేట్కి అయితే ఒక థ్రెడ్ అయితే బాగా చుట్టేసుకొని ఇంకా అదనే 4 బలూన్స్ జాయిన్ చేసి థ్రెడ్ లోపల పెట్టి ఇలా చుట్టుకుంటూ వస్తున్నాను. సో మీరందరూ నా వీడియోస్లో చూసే ఉంటారు. సో జున్నుకి చిక్కుకి సో అందరికీ డెకరేషన్ నేనే చేశాను. సో డెకరేషన్ చాలా సింపుల్గా చేసుకొని కేక్ కట్ చేసుకుందాము అనేసి ఇలా అయితే డోరామ్యాన్ థీమ్ డెకరేషన్ అయితే చేసుకున్నాము. సో ఫైనల్లీ డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది. సో డెకరేషన్ మీరు అందరూ చూడండి. సో మీకు నచ్చిందా? సో నా డెకరేషన్ అయితే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. సో డెకరేషన్ ఎలా చేశాను, ఎలా వచ్చింది సింపుల్గా. సో సింప్లీ సూపర్గా చాలా అనిపించింది. సో అందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు. సో చాలా చక్కగా చేసావు డెకరేషన్ అయితే చెప్పారు. సో నేనైతే చాలా హ్యాపీ అనమాట. సో ఏదో పిల్లలకి ఇలా సంతోషంగా చక్కగా ఇంట్లో డెకరేషన్ చేసుకొని ఇలా అయితే డెకరేషన్ చేసామంటే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా చూడండి డెకరేషన్ ఇలా అయితే వచ్చింది. ఇంకా పిల్లలందరూ వస్తారు కాబట్టి సో వాళ్ళందరి కోసం చాక్లెట్స్ అన్ని ప్లేట్లో అయితే పెడుతూ ఉన్నాము. సో 3 డిఫరెంట్ చాక్లెట్స్ అయితే పెట్టేసాము. ఇంకా మేమంతా కూడా ఈవినింగ్ అలా ఫేస్ వాష్ చేసుకొని అందరం కూడా ఇలా అయితే రెడీ అయిపోయాము. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. ఇంకా కేక్ కూడా వచ్చేసింది. పిల్లలందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు కేక్ కోసం. మీ అందరికి కూడా ఒక డౌట్ రావచ్చు. సో డెకరేషన్ వచ్చేసి డోరామ్యాన్ థీము, కేక్ వచ్చేసి మిక్కీ మౌస్ ఉంది అనేసి. సో ఏం లేదని వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ అయ్యారు. సో దానికోసం ఇలా అయితే అయిపోయిందనమాట. సో కానీ బలూన్స్ బ్లూ, కేక్ బ్లూ రెండు అయితే మ్యాచ్ అయిపోతుంది. సో పిల్లలందరూ కూడా క్యాప్స్ వేసుకొని కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో చక్కగా కూర్చొని బలూన్స్ అయితే ఆడుతూ ఉన్నారు. సో ఫైనలీ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. చూసేయండి. ఫైనలీ మేమైతే కిషన్కి అయితే బర్త్డే గిఫ్ట్ అయితే ఇచ్చేసి కేక్ పెట్టి ఆశీర్వదించాము. సో బర్త్డే అంతా కూడా చాలా చక్కగా జరిగింది. సో నేను వచ్చేసి టాయ్స్ అంతా ఫుల్గా ఉంటాయి కదా, సో వాడికి ఏమన్నా యూస్ అయ్యే ప్రోడక్ట్ తీసుకొని వెళ్దాము అనేసి ఆ గిఫ్ట్ అయితే తీసుకున్నాను. సో దాని వీడియో కూడా కింద యాడ్ చేశాను, తప్పకుండా చూడకపోతే వెళ్ళి చూడండి. సో గిఫ్ట్ అయితే చాలా బాగా అనిపించింది. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అసలు కేక్ జోలికి కూడా అస్సలు పోలేదన్నమాట. సో గిఫ్ట్ చూసి మొత్తం ఓపెన్ చేసి సో చాలాసేపు ఆడుకున్నాడు. సో వాళ్ళ తమ్ముడికి